సంఘటితంగా ఓట్లేశారు. అదే అక్కడ వచ్చినటువంటి తేడా. అది తెలుసు ఆవిడికి. సార్, ఒక రకంగా మమతా బెనర్జీ ఆరోపణలే చేస్తున్నా బీజేపీ మీద లేదంటే కేంద్ర ప్రభుత్వం మీద ఎన్నికలకు ముందు కొంతమంది ఉన్నతాధికారులను అక్కడి నుంచి బదిలీ చేసేయడం, చాలా సమర్థవంతమైన అధికారులను బదిలీ చేసేసి అప్రధాన్య స్థానాలకు పంపించేశారట అక్కడి నుంచి. అలాగే ఇంకా ఈవిడ కుట్రలు అని చెప్తున్నా సరే అదంతా ఒక రకంగా పోల్ మేనేజ్మెంట్లో భాగంగా చేసిందని అనుకోవాలా? బీజేపీ ముందుగా జాగ్రత్త పడింది, అది ఎంతవరకు దెబ్బ పడింది? అది బీజేపీ చేసేదేం కాదు, ఎన్నికల సంఘం చేస్తుంది. ఇప్పుడు మీకు ఎక్కడైనా సరే ఏముంటుంది, ఏ అధికారి మీద అయినా విపక్షం కంప్లైంట్ చేస్తే మార్చేస్తారు ఆటోమేటిక్గా. మనకి చీఫ్ సెక్రటరీని మార్చేయలేదా, డీజీపీని పక్కన కూర్చోబెట్టలేదా? ఆటోమేటిక్ అది రూలు. అంటే డెమోక్రసీలో వీళ్ళు చేసే కంప్లైంట్కి ఆధారం ఉండాలి, వేగ్ కాదు. ఆధారాన్ని చూపెట్టగలిగితే ఎన్నికల సంఘం మార్చేస్తుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. 2009 ఎన్నికల్లో చిరంజీవి గారు పోటీ చేశారు కదా. ఆ పోటీ సందర్భంగా తిరుపతి నేను ఇన్ఛార్జిగా ఉన్నా TV9కి. అప్పుడు కరుణాకర్ రెడ్డి ఏం చేశారు, తెలుగుదేశం వాళ్ళతో బాగా మిలాఖత్ అయిపోయారు. శంకర్ రెడ్డి అని తెలుగుదేశం తరపున అభ్యర్థి అసలు ఎన్నికల్లో ప్రచారం కూడా చేయలేదు ఆయన. కనీసం నామినేషన్ కూడా 10 మందిని వెంట పెట్టుకెళ్ళాలి, అంతగా అమ్ముడుపోయాడు అవతల. ఆ ప్లేస్లో అంటే తెలుగుదేశం ఓట్లు కూడా తమకే అన్నటువంటిది వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. చివరిలో ఏం చేశారు, రేపు ఎలక్షన్ అనగా చిరంజీవి డబ్బులు పంచుతున్నాడన్న పేరుతో